డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. రాజకీయ నాయకుల ఆస్తులు ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో అఫిడవిట్లో మాత్రమే వెల్లడిస్తారు. బహిరంగంగా వెల్లడించేవారు కాస్త తక్కువ మందే. అయితే మాజీ ఎంపీ తన ఆస్తుల చిట్టను ఫేస్బుక్ వేదికగా వెల్లడించాడు. బైక్స్, కార్ల నుంచి ఇల్లు, పొలాల వరకు అన్నింటినీ బయటపెట్టాడు. ఇంతకీ ఎవరా ఎంపీ? ఆయన ఆస్తి ఇంత. పగడాల ప్రవీణ్ది రోడ్డు ప్రమాదం కాదు, హత్య అంటూ గట్టిగా వాదించిన వారిలో ఒకరు అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. పగడాల ప్రవీణ్ అంశంపై సంచలన ఆరోపణలు చేస్తూ గత నెలలో నిత్యం వార్తల్లో నిలిచారు. అసత్య ఆరోపణలు చేశారని కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తాజాగా ఆస్తుల విలువలను ఓపెన్ గా వివరించి మరోసారి అందరి దృష్టిని తనపై తిప్పుకున్నారు. ఫేస్బుక్ లో హర్షకుమార్ పెట్టిన పోస్ట్ లో కార్లు, బైక్స్ ఫోటోలను పెట్టి ఇలా రాసుకొచ్చారు. ఇవి నాకున్న కార్లు, ఒక బుల్లెట్, ఇంకోటి స్కార్పియో ప్రచార రథం, వోక్స్వాగన్ జెట్టా కూడా ఉన్నాయి. వాల్వో వర్షన్లో మునిగిపోయి చెడిపోయింది, అది అమ్మేశాను. BYD ఎందుకు కొన్నానంటే ప్రతి నెల ₹1,00,000 రామకృష్ణ మఠం ఎదురుగా ఉన్న భారత పెట్రోలియం బంకు కడతాను. ఇది ఎలక్ట్రికల్ కార్ హైదరాబాద్ వెళ్లాలంటే ₹500 మాత్రమే అవుతుంది. అంటే ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. పనికి మాలిన ఊహాగానాలు మానయ్యండి. ప్రతి కారు ఫినాన్స్ లోనే కొనుక్కుంటున్నాను. ప్రతి కారుకు లెక్క పత్రాలుంటాయి. ఇకపోతే రాజమండ్రిలో 1000 గజాలలో 10 కోట్లు విలువ చేసే ఇల్లుంది. వైజాగ్లో ఆక్సిజన్ టవర్స్ లో 35 ఫ్లోర్లలో 3 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ఉంది. అమలాపురంలో ఒక ఇల్లు కొంటున్నాను. ట్రాన్సాక్షన్ పూర్తి అవ్వలేదు అని తెలిపారు. ముమ్మడివరంలో 2.5 ఎకరాల మామిడి తోట ఉంది. ఒక 1/2 ఎకరం 4th బ్రిడ్జ్ హైవే మీద ఉంది. దానిలో ఫుడ్ కోర్ట్, ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. 3 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అది కాలేజ్ పేరు మీద ఉంటుంది. ఒక కాలేజ్ ఉంది. డిగ్రీ, PG, ప్రొఫెషనల్ కోర్సెస్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఆన్లైన్ ఎగ్జామ్, ION ఉంది. దీనిలో ఒక్క ఇల్లు తప్ప ఇంకా ఏది నా పేరు మీద ఉండదు. అన్ని కొడుకుల పేర్ల మీదనే ఉంటాయి. మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి నావని చెప్తున్నాను. ED, IT, స్టేట్ ACB అన్నీ మీవే కదా, పంపించండి. ఏ ఆస్తులు ఎలా కొన్నావో, ఏ కార్లు ఎలా కొన్నానో తెలుస్తుంది అంటూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టి మరీ ఆస్తుల వివరాలను ఓపెన్ గా అందరి ముందు చెప్పారు. హర్షకుమార్ ఇలా బహిరంగంగా ఆస్తులు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకు ఇలా చెప్పారని అంతా ఆలోచన చేస్తున్నారు. అయితే ఇటీవల తన కుమారుడితో కలిసి ఓ కొత్త కారు ముందు నిలబడి ఫోటో తీసుకున్నారు. కొందరు ఈ ఫోటోను ప్రస్తావిస్తూ ప్రవీణ్ పగడాల కేసుకు లింక్ చేస్తూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆస్తుల వివరాలను వెల్లడించారు. తిరుమలైపాలెంలో ఉన్నటువంటి దళితులని సామాజిక బహిష్కరణ చేయడం జరిగింది. పనికి పంపడం లేదు, వస్తువులు కొనడం లేదు. కనీసం తిరుమలైపాలెంలో ఉన్నటువంటి దళిత వాలంటీర్లను కూడా వాళ్ళు బహిష్కరించడం జరిగింది. ఇంకొక విషయం ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. వాలంటీర్లు ఉంటే గ్రామంలో 4 ఎస్సీలు అయితే 2 వాలంటీర్లని కాపులు దగ్గర ఉండే ప్రాంతం నుంచి ఆ 2ని మీరు రావద్దని చెప్పడం జరిగింది. ఒక అంగన్వాడీ టీచర్ని అలాగే మీరు రావద్దని చెప్పి ఒక SC అంగన్వాడీ టీచర్ని పంపించేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద ఉన్న మేట్ని అతను పెనుగులు సోమరాజుని అక్కడి నుంచి బయటికి పంపించారు. ఇంక వివక్ష జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగులనే ఇంకెవరన్నా ఉన్నారా? వీళ్ళే కదా. ఈ ప్రభుత్వ ఉద్యోగులనే ఆ ప్యాటర్న్లోకి రాలేదంటే ఇంక వివక్ష లేదని మనం ఎలా చెప్పగలం? కలెక్టర్ గారు RDO వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మరి ఏం రిపోర్ట్ ఇచ్చిందో, మరి కళ్ళు మూసుకుపోయి రిపోర్ట్ ఇచ్చిందో, కళ్ళు మూసుకుపోయి రిపోర్ట్ ఇచ్చిందో మరి ఏం తెలియట్లేదు. మరి ఇది మంచి పద్ధతి కాదు. ఇది అసలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ ప్యాటర్న్లోకి వచ్చి ఉద్యోగం చేయనివ్వకుండా ఉంటే ఏంటిది? సమస్యని సర్దుబాటు చేయకపోతే నేను అక్కడికి వచ్చి కూర్చున్నాం ఎంత కరెక్టో చెప్తా ఉన్నాను. వస్తాను, నన్ను అక్కడి నుంచి మీరు కాదు కదా, మీరెవ్వరు కూడా నన్ను తీసుకురాలేరు, గుర్తుపెట్టుకోండి. చెక్కు కూడా నేను వీళ్ళకి అందజేయట్లేదు, డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. మీరు అమలాపురానికి చెప్తా ఉన్నాను, అలాగే అన్ని ప్రాంతాలకి చెప్తున్నాను. తిరుమలైపాలెం సహాయానికి మీరు కొంచెం వాళ్ళని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం చేయండి. అలాగే బియ్యం కానీ సరుకులు కానీ అన్ని గ్రామాల నుంచి పంపించండి. వాళ్ళు తీసుకెళ్ళకపోతే నేను దగ్గరుండి నేను తీసుకెళ్ళే ప్రయత్నం, నేను ఏర్పాటు నేను చేస్తాను. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఈ పోరాటాన్ని మనం ఎదుర్కొందాం.